ఉంది బెల్లం మొక్క గుట్టు గుట్టుగా, నోట్లో పెడితే నానుతుంది మెత్త మెత్తగా, అమ్మని అడిగితే నో నో అంది. ఆఖరికి ఆ బెల్లం మొక్కలు కూడా అవటం లేదేంట్రా? లాభం లేదురా. నేను ఎలా గాని వదిలేస్తే మన ఇంటి మీద పెంకులు కూడా మింగేసేటట్టున్నారు రాయి. మన ఇంటికి పెంకులు ఎక్కడ ఉన్నాయండి? ఉన్నవన్నీ రేగులే కదా. ఉంటే ఆ పెంకులు కూడా మింగేస్తావేంట్రా? సిగ్గు లేకుండా నవ్వు ఒకటి తిండిపోతు సన్నసి. పోయి ఆ పుస్తకాలు తీసి చదువు. అదేనండి, నాకు ఒక 50 రూపాయలు ఉంటే ఇవ్వండి. నేను చదవమన్నప్పుడల్లా 10, 20 అని చెప్పి లంచాలు అడుగుతావేంట్రా తింగర సన్నసి? లంచం కాదండి బాబు, నాకు ఆకలి వేస్తుంది. మీరు 50 రూపాయలు ఇచ్చారనుకోండి, డబ్బులకి నూడిల్స్ తిని వచ్చేస్తానండి. తిని వచ్చేసి ఎంచక్క దుప్పటి తని పెట్టి పడుకుంటావు కదా, అంతేనా? పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా లోపలికి వెళ్ళి చదువుకో. అయినా కడుపు ఎంత ఖాళీగా ఉంటే తలలోకి చదువు అంత బాగా ఎక్కుద్ది. అర్థమవుతుందా నీకు? అంటే ఈ పరీక్షలు అయ్యేంత వరకు నాకు తినడానికి ఏం పెట్టరా? కరెక్ట్ గా గెస్ చేసావు రోయ్. ఇంచుమించు అలాగే ఉంటది పనిష్మెంట్. ఇంకా నాన్నగారు, మేము వితౌట్ బుక్స్ బతుకు సక్తాం, మేము వితౌట్ గేమ్స్ బతుకు సక్తాం, కానీ వితౌట్ ఫుడ్ నై బతుకు సక్తాం. రే ఆ భాష ఏంట్రా మాయిల్ పక్కీర్ లాగా? ఎంతకి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు సరిగ్గా చెప్తావు. ఏం లేదండి, నేను పుస్తకాలు లేకపోయినా ఆ సినిమాలు షికారులు లేకపోయినా బతుకుతాను, కానీ ఫుడ్ లేకపోతే బతకలేనని చెప్తున్నానండి హిందీలో. ఓర్ని ఇప్పుడు దాకా నువ్వు హిందీలో మాట్లాడావా? బాబు నీకు హిందీ నేర్పించిన నెంబర్ ఒకసారి ఇరా. నెంబర్ కావాలా? అయితే మీరు రమేష్ గారికి ఫోన్ చేయాలి. ఆ రోడ్ బేవర్స్ గారి నెంబర్ నాకెందుకురా? మరి నాకు హిందీ నేర్పింది ఆడేనండి. నా మధ్య హైదరాబాద్ పెళ్లికి వెళ్ళాడు, 2 రోజుల్లో హిందీ నేర్చుకొచ్చి నాకు అరపోట్లో నేర్పిస్తాడు. ఆ 2 రోజుల్లో హిందీ నేర్చుకొచ్చి నీకు అరపోట్ల హిందీ నేర్పిస్తాడా? నీ కంటికి నేను ఎట్ట కనిపిస్తున్నాను రా? అబ్బా నిజమేనండి, చెప్పింది అర్థం చేసుకోరేంటి? కావాల్సి ఏదైనా క్వశ్చన్లు అడగండి, మీకే తెలిసిపోద్ది. అబ్బో మంచి హుషారుగా ఉంది రోయ్ బండి. ఏది నన్ను ఎక్కడి నుంచి అక్కడ తీసుకెళ్తాను చెప్పి హిందీలో చెప్పు. సరే జాగ్రత్తగా వినండి. హమ్ తుమ్కో లగా దేంగే. నా కొడక, అమ్మా ఎందుకు కొట్టారండి? మీరే కదా అడిగారు. కొట్టాలా నరకాలా? హిందీలో మాట్లాడరా అంటే ఆ బోగ్గారి దగ్గర నేర్చుకున్న బూతులు మాట్లాడతావా? ఏంటి నేను ఇప్పుడు దాకా మాట్లాడిన హిందీ కదా, బూతులా? మామూలు బూతులు కావరా అవి, బండ బూతులు. అరే రమేష్ గా, హిందీ నేర్పుతారని చెప్పి బండ బూతులు నేర్పుతావా? మిత్రద్రోహి. ఏంట్రా పిచ్చి సన్నాసి, నీలో నువ్వు మాట్లాడుకుంటున్నావు? ఏం లేదు నాన్నగారు, నాకు ఎంత మంచి హిందీ నేర్పినందుకు ఆ రమేష్ గారికి ఎలాగైనా సరే బాంబు లగాద్దాంగే అని చూస్తున్నానండి. మళ్ళీ అదే మాట రాయ్. మొన్న నేను మళ్ళీ ఆ రోడ్ బేవర్స్ గారితో చూసానుకో, నీకు అక్కడే బాంబు లగాదంగే. అరే మున్నా మున్నా, ఏమిట్రా ఎంతలా అరుస్తున్నా వినిపించడం లేదా నీకు? అమ్మా నేనేమన్నా భగవంతునంటే పిలవగానే ప్రత్యక్షమైపోయి భక్త ఏమి నీ కోరిక అని అడగడానికి నోరు లెగిస్తుంది నీకు. ఏవండి ఒకసారి ఇట్రండి. అమ్మా వద్దే, వద్దు వద్దు ప్లీజ్, నీకు పుణ్యం ఉంటది. ఆయన మటుకు పిల్లకే బాబు ఇప్పుడే నాకు బాంబు లగాద్దాంగి అని చెప్పి వార్నింగ్ ఇచ్చెళ్ళాడు. ఏమిట్రా నువ్వు నీ భాష విచిత్రంగా ఉంది. సర్లే ముందు షాపుకి పోయి అర్జెంటుగా నూనె ప్యాకెట్ తీసుకురా, మధ్యలో వంట అయిపోయింది. వంట? అమ్మో ఏదో పెట్ట చేయడానికి రెడీ అయిపోతుంది అనుకుంటా. అమ్మా ఎంతకీ ఏం వండుతున్నావు చెప్పవే. ఇవాళ నేను అరటి పండుతో పచ్చి పులుసు అని కొత్త వంటకం చేస్తున్నాను రా. అరటి పండుతో పిచ్చి పులుసా? చిచి పచ్చి పులుసా? అమ్మో ఇదేదో ప్రాణం మీదకి వచ్చినట్టు ఉంది. సాయంత్రం వరకు ఇంటికి రాకూడదురా బాబు. ఏమిట్రా అలా కొయ్యిలా తీసుకుపోయావు? తొందరగా షాప్కి వెళ్ళరా. వెళ్తున్నాను బాబు, నువ్వు గట్టిగా అరక. ప్రపంచంలో ఎవరైనా సరే ఆడి సమాధి ఆడ కట్టుకుంటాడా? నేను అదే చేస్తున్నట్టుంది ఇప్పుడు నాకు. అమ్మా ఈ ఎండేట్రా బాబు ఎలా మండిపోతుంది. కొంచెంసేపు కానీ ఈ ఎండలో నడిస్తే ఆ నిప్పుల మీద కాల్చిన కోళ్ళలాగా అయిపోతాను అనుకుంటా. ఈడెవడు కొత్తగా ఇట్లా కనిపిస్తున్నాడు. ఆ సేటిగాడు ఏమైపోయాడబ్బా? అరే ఏంటి బేటా, నీది బయట ఉంచేస్తావు, నీది తీసి లోన్ కి పెట్టిరా. నాది లోపల పెట్టాలా? ఒరే ఏం మాట్లాడుతున్నావురా? అదే బేటా నీకి కాళ్ళు లోన్ కి పెట్టిరా అని చెప్తుంది. ఓయమ్మో ఇదేం తెలియదురా బాబు, నీతో మాట్లాడితే ఉన్నది కూడా మర్చిపోయినట్టున్నాను. ఎంతకి ఎక్కడి నుంచి వచ్చావురా బాబు నువ్వు? నాది బంగ్లాదేశ్ నుంచి నిన్నే వచ్చింది. నీకి షేట్ కి షాపు నాకి కొన్నది. ఒరే నీకి నాకి అంటావేట్రా పాకి వెదవా? ఎంతకి షాప్ లో సామాన్లు అమ్ముతున్నావా లేక ఏమన్నా బాంబులు గట్ట అమ్ముతున్నావా? ఎందుకంటే నీతో పాటు నన్ను కూడా ఈడ్చుకెళ్ళిపోయి శుభ్రం వాయుకుంటారు మాయలు. బాంబులు? అరే బేటా నాకి దగ్గర పెద్ద పెద్ద బాంబులు ఉన్నాయి, నీకు 50% డిస్కౌంట్ కూడా ఇస్తుంది. బేటా నాకి విషయం నీకు చెప్పింది అంటే నీకి కింద బాంబు లగాదేంగే. అమ్మో ఈడు కూడా బాంబు లగాదేంగే అన్నాడు. బాబాయ్ వద్దురా బాబు వద్దు, నువ్వు వద్దు, నీ సామాన్లు వద్దు, నన్ను వదిలే, నేను ఇంటికి పారిపోతాను. అరే అరే బేటా రుకో రుకో రుకో. హే భగవాన్ ఏంటి బేటా నేను నీతో తమాషా చేసింది. ఉదయాన్నే మంచి బేరం పోయింది. చూపే బంగారమాయనా, శ్రీవల్లి నవ్వే మాణిక్యమాయనా. చూపే బంగారమాయనా,
శ్రీవల్లి నవ్వే నవరత్నాలయనా. బాబు రత్నం ఒకసారి ఆగరా. అమ్మో ఈ ఎద పెట్టి నా వెనకలే వస్తున్నాడు. ఏంటి మామ పిలుస్తున్నా సరే చూసి చూడనట్టు పారిపోతున్నావు. ఇవాళ ఎక్కడ ఫ్రీ భోజనాలు గానీ అన్నసంతప్పులు గానీ లేవే. ఏంట్రా వాగుతున్నావు? నీ కంటికి నేను అక్షీపు కనిపిస్తున్నానా? అనిపించడం ఏంటి మామ, నువ్వు ఎలాగో అలాగే ఉంటావు కదా. అయినా ఈ ఎండలో బొక్కలు పడిపోయిన చెప్పులు వేసుకుని వెళ్తున్నావంటే ఏదో ఉండే ఉంటది. గుడి ముందు కొబ్బరి చెప్పులు వేసుకునే బెప్పంగాడివి నన్నే అంత మాట అంటావా? అయినా నేను నీలాగా ఫ్రీగా మింగడానికి వెళ్ళటం లేదురా. ఇంట్లో సామాన్లు తెమ్మన్నారు, దానికోసం వెళ్తున్నాను. అవునా? అయితే పదమావా మనకు తెలిసిన షాప్ ఉంది, నన్ను చూస్తే 20% డిస్కౌంట్ కూడా ఇస్తాడు వాడు. మావా నువ్వు చెప్తే నిజమేనా? నిజంగానే 20% డిస్కౌంట్ ఇస్తాడు మనకి? ఒరే 20% ఏంట్రా, నేను కానీ హిందీలో మాట్లాడితే 50% కూడా ఇచ్చేస్తాడు. హిందీలో మాట్లాడితే డిస్కౌంట్ ఇస్తాడా? వామ్మో ఇదేదో తేడాగా ఉంది. ఒరే ఎంతకి నువ్వు చెప్తున్న షాప్ ఎక్కడ ఉందిరా? ఓ రాయమయం షాప్ ముందు నుంచుని షాప్ ఎక్కడ అడుగుతావేంట్రా బాబు? పద లోపల మా లాడెన్ బాబాయ్ ఉంటాడు, నీకు పరిచయం చేస్తాను. లాడెన్ బాబాయ్? బాబాయ్ వద్దురా బాబు వద్దు, నువ్వు వద్దు, నీ డిస్కౌంట్ వద్దు, నేను పోతున్నాను వదిలే. ఏహే ఎందుకు అంత భయపడిపోతున్నావు? నీకు విషయం తెలుసా? ఈ లాడెన్ బాబాయే నాకు హిందీ నేర్పించింది. ఊర నీ అబ్బా ఆ నీకు హిందీ అని చెప్పి పచ్చిబూతులు నేర్పించాడు, అవి నేర్చుకొచ్చి నాకు బండబూతులు నేర్పించావు నువ్వు. ఒరే మా బాబు అమ్మ నా బూతులు తిట్టాడు రా ఇన్ని. అవునా? అంటే నేను ఇప్పుడు దాకా మాట్లాడుతున్న హిందీ కాదా? హిందీ కాదా? హిందీలో బూతులు నేర్పించారా నీకు? మావా నాకు డౌట్, నీకు హిందీ రాదు కదా, మరి నేను బూతులు మాట్లాడుతున్నాను చెప్పి నీకెలా తెలుసు? ఎలా తెలుసు అంటావేట్రా? నీ మీద నమ్మకంతో మా బాబు ముందు హిందీ డైలాగులు తెగ బిల్డప్ ఇచ్చాను, అంతే కుక్కడు కొట్టాడు రా బాబు. అవునా మామ సారీ రా. అరే నాకు ఇన్ని బూతులు నేర్పించిన లాడెన్ బాబాయ్ గారిని వదలకూడదురా, ఆడి కింద బాంబు లాగాదేంగా చెయ్యాలిరా మనం. నోర్మే టెంకర్ సచ్చినోడా, ఇంకొకసారి ఆ మాట నా దగ్గర అన్నావంటే నీకు నిజంగా బాంబు లాగాదేంగే.